శక్తి చేత, బలం చేత అది అసాధ్యమే. కానీ నా ప్రభు నన్ను విడిపించగలడు. నా ప్రభు నన్ను క్షమించి పవిత్రమైన అనుభవాలను నడుచుటకు ఆయన నా చేయి పట్టుకొని నన్ను నడిపించగలడు. పరిశుద్ధంగా జీవించుటకు యేసయ్య నాకు సహాయం చేయాలి. నీ నోటితో ఒప్పుకోనట్లయితే నా ప్రభు ఆ విధంగా నీ జీవితంలో చేయను కాక పవిత్రమైన అనుభవాలను నడిపించగలగలిగినట్లుగా పవిత్రమైన ఆలోచన చేత, పవిత్రమైనటువంటి దృష్టి చేత, మాటల చేత నా యేసు నిన్ను నడిపించుటకు సమర్థుడు. ఆలస్యమైన సహోదరుడా, ప్రభు విరోధంగా నీ దేహంలో ఎక్కడ ఏ తప్పు ఏలుబడి చేస్తుందో, ఏ పాపం ఏలుబడి చేస్తుందో ప్రభు దగ్గర ఒప్పుకో. పదే 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 చేస్తూ ఉన్నామా? ఎన్నిసార్లు చేసినా నీ జీవితకాలం అంతా నీ సహోదరుడిని క్షమించాలయ్యా పేతురు అని ప్రభు అన్న మాట